5/8/2026 బుధవారం చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం గ్రామంలో ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలిపి కరపత్రాలను అందించిన సంతకపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ గారు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు గారు, పిఎస్సిఎస్ చైర్మన్ జ్యోతి వేణు గారు, మండల సెక్రటరీ ఇస్తార్ల ఏడుకొండలు గారు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కూనంనేని లోకేష్ గారు, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు గమిని ప్రసాద్ గారు, గమిని కృష్ణారావు గారు, క్లస్టర్ ఇన్ఛార్జి మన్నం శేషయ్య గారు, మండలపు రామాంజనేయులు గారు, బెల్లంకొండ రామచంద్రరావు గారు, జ్యోతి వెంకటరత్నం గారు, పైడిపాగ నాగేశ్వరరావు గారు, బోడిపాగ సుబ్బారావు గారు, గమిని ఆంజనేయులు గారు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరే ఏం చేయాలి కొత్తది కట్టండా ఏమన్నా స్థలము అంటే గ్రామ సోదరులు కూడా నమస్కారాలు. మరి కూడా ఉన్నతో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నారు. అవన్నీ 3 రోజులు పేపర్లో టీవీలో చూస్తా ఉన్నారు. మరి మన గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలేదని చెప్పేసి ఉద్దేశం మీ అందరూ కూడా ఉంటుంది. మరి గతంలో ఇక్కడ సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, ఏదైనా మండల పరిస్థితి కూడా వైసీపీ అభివృద్ధి ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్రం జరిగింది. ఈ రోజు మన ఎమ్మెల్యే గారు గ్రామానికి స్వయంగా వచ్చి మీకు ఏదైనా సంవత్సరంలో తెలుసుకున్నారు. ఆ సమస్యలంతా కూడా త్వరగానే పరిష్కరించి మీరు కోరుకున్న పనులు కూడా మరి చేయించడానికి ఎమ్మెల్యే గారంతో మరి కట్టుబడుతున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఇంకా అభివృద్ధి జరగాలన్నా, మంచి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాలన్నా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటానే సాధ్యం ఉంది. కాబట్టి ఈ గ్రామ ప్రజలు కూడా ఐక్యంగా ఉండి ఈ రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటే మన ఎమ్మెల్యే సహకారంతో రాబోయే 3 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి జిల్లాకి వెళ్ళినప్పుడు చాలా సైట్లు, ట్రైన్స్ అవి దానికి కూడా ఒక 20 లక్షల రూపాయలు, అందులో ఒక 8-9 లక్షలు పెట్టారు. ట్రైన్కి ఒక 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కి దీనికి మనం చేపట్టామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. దాని తర్వాత పల్లెల్లో దానికి ఫెన్సింగ్ ఏదో ప్రాబ్లం అని చెప్పారు. ఆ ఫెన్సింగ్ ప్రాబ్లం కూడా ఫెన్సింగ్ చేసి దాన్ని కూడా ఒక 10 లక్షల ఖర్చు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. రైతులు చాలా మంది పొలాల్లోకి అడిగారు. ఇప్పుడు మన వెబ్సైట్ లో ఇంజనీరింగ్ చేస్తే పొలాల్లోకి ఏ పొలాల్లోకి రావాలో దాన్ని అప్లై చేసుకోమన్నారు. వీళ్ళందరూ అప్లై చేసుకుంటే వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ ప్రకారంగా అవి కూడా చేసి పెట్టామని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. నేను ఇంకా ఏంటిదంటే ఒక 45 లక్షలు మీ ఊరికి యూనివర్సిటీలో ఉంది. అవి అవసరమైతే ఇంకొక 40 లక్షలు పెంచి ఇక్కడ ఉన్న సమస్యలు, సీసీ రోడ్లు అన్ని అంటే ఎన్ని మాటలు ఏంటంటే ఉత్తరం చెప్తారు. దేశంలో డబ్బులు తీసుకొని మాట్లాడుతున్న సో వీళ్ళు ఎస్టిమేషన్ చేసుకుని ఉంటేనే ఒక 80 లక్షలు ఈ ఊరికే మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఏదైనా ఇంకా ముఖ్య సమస్యలు ఉంటే చెప్తే అది కూడా చేస్తాం. ఏదన్నా నీళ్ళు లీకేజ్ అన్నారు, పంచాయతీ సెక్రటరీ చెప్తే ఆ నీళ్ళు లీకేజ్కి ఆ చెప్తే అది
నేను చెప్పేది ఏంటంటే గ్రామం రోడ్డు ఉంటే నేను చెప్పాను పొలం రోడ్డు ఉంటే గ్రామం రోడ్డు అంటే అనుకున్న దానికన్నా ఎక్కువే చేశాను. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు. తల్లి భవనాలు, స్త్రీలకు ఫ్రీ బస్సులు, దాని తర్వాత రైతులకి రైతులు, దాంతో గ్యాస్ 3 సిలిండర్లు ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయని అందరూ చేశారు. మన అభివృద్ధి పనులు కూడా ఇలాగనే చెప్పాలంటే ఇప్పుడు వరకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి ఒక 30 లక్షల రూపాయలు పెట్టిస్తాం. వీళ్ళు అడిగినాయని మేము ఎలక్షన్ చెప్పినాయని చేపిస్తాము. అది కూడా ఒక 2 నెలల లోపలే ప్రజలకు తీసుకుంటాం. ఆ విషయాలు ఏమన్నా ఉంటే ఏదైనా చేసిన పని మీరు కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా చేసి పెట్టామని సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయేది పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. దీన్ని అభివృద్ధి పనులు చేస్తామని చేయబోతున్నాం. అందుకని ప్రజలందరూ గమనించుకోండి. మన ప్రభుత్వంతో నాతో బాగుండేది క్యాండిడేట్ ని మీరు ఎలక్షన్ చేసుకుంటే ఈ అభివృద్ధి అనేది పూర్తిగా జరుగుతుంది. ఎందుకంటే చర్చ కావాలన్నా ఏది కావాలన్నా అన్ని స్ఫూర్తిగా ఉండాలి. ఎన్ని స్ఫూర్తిగా జరుగుతాయి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కువ తల్లికి వందనమైనా కానీ, అన్నదాత సుఖీభ రైతులకైనా కానీ, పెన్షన్లైనా కానీ పార్టీ అత్యధికంగా ఇస్తున్న సంగతి అందరికీ తెలుసు. రేపు రాబోయే కాలంలో కూడా మాతో బాగుండే వ్యక్తులు, పని చేయాలనే వ్యక్తులు మీరు